Don't miss 50% off on IVF procedures. 1st November to 30th November in all 49 branches. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైండ్ అండ్ యూ. యాక్చువల్లీ వన్ సైడెడ్ లవ్ అంటే ఏంటి చెప్పండి? మనం ఒకళ్ళని ప్రేమిస్తున్నాం కానీ వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదు. ఇదే వన్ సైడెడ్ లవ్. వాళ్ళకు మనం ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేసినా మనం ప్రేమిస్తూ ఉంటే వన్ సైడెడ్ లవ్ అనుకుంటున్నారు కదా. కానీ మైండ్ సజెస్ట్ వెల్నెస్ సెంటర్ ఫౌండర్, వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ సైకాలజిస్ట్ కవితా పన్యం గారు వన్ సైడెడ్ లవ్ అంటే అది కాదు అంటున్నారు. రిలేషన్షిప్లో ఉంటూ వన్ సైడెడ్ లవ్ ఉంటుంది అంటున్నారు. సో అసలు ఏంటి కొంపతీసి మీరు కూడా వన్ సైడెడ్ లవ్లోనే ఉన్నారా ఏమో? మనం విషయంలోకి వెళ్తే కవిత గారు మనకి చెప్తే తప్పితే తెలియదు కాబట్టి, సో లెట్స్ డిగ్ ఇన్ టు ఇట్. కవిత గారిని పలకరిద్దాం. హాయ్ కవిత గారు. హలో అపర్ణ గారు. సో రిలేషన్షిప్లో ఉంటూ వన్ సైడెడ్ లవ్ అనేది టోటలీ న్యూ టాపిక్ అనే చెప్పాలి. అంటే నాకైతే ఇలా బల్బ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి వినగానే. సో చాలా మంది అంటే మనం అనుకుంటూ ఉంటాం వీఆర్ ఇన్ లవ్, వీఆర్ ఇన్ రిలేషన్షిప్ అని, బట్ నో అని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మాకు చెప్పండి అసలు వన్ సైడెడ్ లవ్ అంటే ఏంటి? ఫస్ట్ వచ్చేసి అన్రిక్వెటెడ్ లవ్ అంటే ఏంటి? మీరు ప్రపోజ్ చేశారు, అది వాళ్ళు అక్కడికక్కడే రిజెక్ట్ చేసేస్తారు. అది ఇట్ ఈస్ అన్రిక్వెటెడ్ లవ్, ఇట్ ఈస్ నాట్ వన్ సైడెడ్. ఎందుకంటే రిలేషన్షిప్లో యూఆర్ నాట్ దేర్ కదా. అవును. ఇంకోటి సంబడి హూ ఇస్ అన్అవైలబుల్. పెళ్ళి అయిపోయింది అనుకోండి, బట్ యూ లవ్ దట్ పర్సన్, బట్ వాళ్ళు రారు కదా ఇమీడియట్గా. అసలు రారు. యాక్చువల్లీ స్పీకింగ్, మెనీ పీపుల్ డోంట్ లీవ్ దేర్ ఫ్యామిలీస్ ఫర్ ఇలాంటి రిలేషన్షిప్స్. సో అప్పుడు కూడా కొంతమంది లవ్ చేస్తూ ఉంటారు. అదే కదా ఎక్స్ట్రా మ్యారిటల్. సో అందరూ కూడా వన్ సైడెడ్ లవ్ ఏంటంటే మీరు లవ్ చేస్తున్నారు, అక్కడి నుంచి మీకు కమిట్మెంట్ రావట్లేదు అండ్ మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి. నో అంటే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేసరికి అక్కడే ఇది కనెక్టెడ్ అనిపిస్తుంది. సో వేరే ఎవరైనా ఉండొచ్చు, ఇట్ క్యాన్ బి ఎనీబడి, దట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఇప్పుడు వన్ సైడెడ్ లవ్ అంటే ఏంటి అంటే మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళు మనకి ఎస్సా నోవా చెప్పకుండా మనతో బాగా మాట్లాడితే అది వన్ సైడెడ్ లవ్, అంతేనా? వన్ సైడెడ్ లవ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నాము, అన్రిక్వైటెడ్ అంటే అక్కడికక్కడ కట్ చేసేస్తారు. సో మీరు ఎన్నిసార్లు గులాబీలు పూలు ఇచ్చినా చాక్లెట్ ఇచ్చినా కూడా అది తీసి పడేస్తూ ఉంటారు. అంటే ఏంటి? క్లియర్గా నో ఉంది. వన్ సైడెడ్ అంటే ఏంటి? ఇట్ క్యాన్ బి మీ బ్రేకప్ అయిపోయింది, ఎక్స్ని మీరు మర్చిపోలేకపోతున్నారు, 2 years 3 years 4 years అందులోనే ఉన్నారు. రిలేషన్షిప్ ఉండింది, ఇప్పుడు లేదు, అదొక ఎగ్జాంపుల్. ఎదుటి మనిషి మీకు క్లియర్ సిగ్నల్స్ ఇవ్వట్లేదు, అది కూడా వన్ సైడెడ్ లెక్కలో వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది అర్థమైంది కదా? ఓకే. సో ఇందులో వేరే కేటగిరీస్ ఉంటాయి. కొంతమంది దే ఆర్ నాట్ అవైలబుల్. అంటే ఏంటి? ఇప్పుడే రిలేషన్షిప్ వద్దు, నేను చదువుకుంటున్నాను, నేను ఆఫీస్లో ఇప్పుడే జాయిన్ అయ్యాను, ఐ వాంట్ టు మేక్ మై మనీ. సో వాళ్ళు రిలేషన్షిప్లో దే డోంట్ వాంట్ టు గో, అప్పుడు కూడా రిజెక్ట్ చేసేస్తారు. ఎలా చేస్తారు? రిలేషన్షిప్ వద్దు అని అంటారు, బట్ మిమ్మల్ని కట్ ఆఫ్ చేయరు. అర్థమైంది కదా? సో కట్ ఆఫ్ చేసేస్తారు రిలేషన్షిప్ని, కానీ ఆ లవ్ మనం పక్కన పెట్టేస్తామా? కాదు. మరి ఫ్రెండ్స్గా ఉంటారేమో, కానీ ఆ లవ్ ఉంటుంది కదా. ఒకసారి రొమాంటిక్ ఫీలింగ్ ఉందంటే అది ఉంది. ఎదుటి మనిషి ఈస్ టెల్లింగ్ యూ నాకు నువ్వు ఇష్టమే కానీ రిలేషన్షిప్ వద్దు. కానీ లవ్, రిలేషన్షిప్ లేనిది లవ్ కొంతమందికి అర్థం కాదు. సో దట్ బికమ్స్ వన్ సైడెడ్. అంటే ఏంటి? హీ సీయింగ్ యూ అస్ ఫ్రెండ్ కానీ మీరు లవ్ చేస్తున్నారు. ఒక వ్యూవర్ ఇది అడిగారు కూడా, చాలా కామెంట్స్లో ఈ క్వశ్చన్స్ అడిగారు. సో దాన్ని మనం వన్ సైడెడ్ లవ్ అంటాము. ఇన్ మోస్ట్ కేసెస్ ఎదుటి మనిషికి తెలుసు కూడా మీకు ఈ ఫీలింగ్ ఉందని, బట్ దే హ్యావ్ ఫ్రెండ్స్ ఓన్డ్ యూ. ఓకే, కంప్లీట్గా కట్ ఆఫ్ చేయలేదు కానీ దే ఆర్ నాట్ టెలింగ్ యూ. దర్ ఫాల్స్ హోప్స్ కూడా ఉంటుంది అందులో. ఏదో ఒక రోజు ఇది మారుతుందేమో, ఎందుకంటే ఫుల్గా కట్ ఆఫ్ చేయలేదు కదా, ఏమి చెప్పట్లేదు. సో ముందు ఫ్యూచర్ హోప్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా మనం అనొచ్చు. ఎక్స్ని మనం మర్చిపోలేకపోతున్నాము, అది ఒక ఉండొచ్చు. అన్అవైలబిలిటీ ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ, అన్అవైలబుల్గా ఉండడము. ఒకటేమో ఈ టైంలో ఐ కాంట్ టేక్ డిస్ట్రాక్షన్స్, అది చదువు కోసం ఉండొచ్చు, జాబ్ కోసం ఉండొచ్చు. లేకపోతే ఆల్రెడీ కమిటెడ్ వాళ్ళు కూడా అన్అవైలబుల్ కదా.
సో అది చెప్పుకుంటూ రాదు కదా. ఇఫ్ సీ సంబడి, నేను చెప్పినట్టు కంపాటబిలిటీ చూస్తారు, అండ్ అటాచ్మెంట్ అయిపోతే ఆఫ్టర్వర్డ్స్ మీకు తెలుస్తుంది హీ ఆర్ షీ ఈజ్ నాట్ అవైలబుల్. అప్పటికే యూఆర్ ఆల్రెడీ అటాచ్డ్. దాన్ని కూడా మనం వన్ సైడెడ్ లవ్ అంటాం. బికాస్ యూ హ్యావ్ నాట్ అప్రోచ్ దెమ్, నో. అవును. సో వాళ్ళు అక్కడ నో, బికాజ్ యూ హ్యావెంట్ టోల్డ్ దెమ్, అక్కడ నుంచి నో రాలేదు. సో మీలో అది ప్రేమ ఏదైతే ఫీలింగ్ పుట్టిందో, ఎమోషన్ అది పెరుగుతూ ఉంటుంది. దానికి ఒక షేప్, సైజు ఏమి ఉండదు. ఇట్ ఈస్ లైక్ అన్ హాలో టనల్. ఆ సఫరింగ్ ఏదైతే ఉంటుందో. కరెక్ట్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఓకే, ఒకటేమంటే ఒక మనిషి మీకు ఓపెన్గా రెసిప్రొకేట్ అవ్వట్లేదు, అయినా వాళ్ళకి ఎలా ఇష్టమో మీరు అలా డ్రెస్ చేసుకుంటారు, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి మెసేజ్ చేయటము, ఫోన్ చేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటము, లేకపోతే జాబ్ ఇప్పించడము, రకరకాలు చేస్తారు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. నన్ను చూడు, నేను ఉన్నా, ప్లీజ్ సీ మీ, ఐఎమ్ హియర్, అట్లాంటిది. బికాస్ దే ఆర్ నాట్ సీయింగ్ యూ లైక్ దట్. సో మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎదుటి మనిషి డిసైడ్ చేసినప్పుడు నాకు ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ వద్దు, ఏది వద్దు, అక్వైంటెన్స్ లాగా పెడతాను, హాయ్ బాయ్, అందులో మీరు ఏం చేయలేరు. కానీ మీరు ఇన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు కదా, దాన్ని కూడా మనం వన్ సైడెడ్ లవ్ అంటాము. లైక్ యూ విల్ డూ ఎనీథింగ్ టు గెట్ దట్ పర్సన్. ఇంకోటి, ఎదుటి మనిషి ఓపెన్గా కొన్నప్పుడు చెప్తారు కూడా, ఎందుకు తెచ్చావు ఇవన్నీ, నాకు వద్దు చెప్తున్నాను కదా, ఇవన్నీ ఇస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయని అనుకోవద్దు. కొంతమంది చెప్తారు కూడా. అవును. ఆ అవమానం భరించి కూడా మీరు ఇవన్నీ మానరు. అది ఏదో ఒక రోజు హీ విల్ చేంజ్ కదా, ఏదో ఒక ప్రేమ పుడుతుంది కదా, పెళ్ళయ్యాక అన్నీ మారిపోతుంది అంటారు కదా కొంచెం ఆ సీన్లో. కానీ మీరు ఈ ప్రయత్నాలు ఆపట్లేదు. ఒక అబ్సెషన్ లాగా అయిపోయింది మీ మైండ్లో. ఎలాగో అలా ఈ ఫ్రెండ్షిప్ని, లేకపోతే ఈ జోన్ నుంచి లవర్స్ జోన్కి వెళ్ళాలి. ఓకే, దాన్ని కూడా మనం, సో యూ విల్ గో అవుట్ ఆఫ్ యువర్ వే. గిఫ్ట్స్ ఇస్తారు, వాళ్ళు ఏ బస్ స్టాప్లోకి వెళ్తారో ఆ టైంకి వెళ్ళటము, ఆఫీస్ బయట చూస్తారు కదా సినిమాల్లో కూడా, అవన్నీ ఇలా మీరు చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏమంటే మీకు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. బికాస్ అక్కడి నుంచి మీకు రెసిప్రొకేషన్ దొరకట్లేదు. ఫ్రస్ట్రేషను, కోపము, యాంగ్జైటీ, అగ్రెషన్, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ, డిప్రెషన్ కూడా రావచ్చు. అండ్ ఇది ఎలా ఎక్కువసేపు ఉంటుందంటే మన మైండ్లో వాళ్ళతో ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఫ్యాంటసీలా క్రియేట్ చేసుకుంటాం. ఫ్యాంటసీలో ఇమాజినింగ్, మనం కలిస్తే ఇక్కడ వెళ్తాం, అక్కడ వెళ్తాం, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, అండ్ ఫ్యూచర్ దాంట్లో మీరు బిజీ అయిపోతారు. ప్రెజెంట్లో వాళ్ళు ఇంట్రెస్టెడ్ లేరు అని అక్కడ మీరు లేనే లేరు. యూ ఆల్రెడీ ప్లానింగ్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్. అది ఎంత స్ట్రాంగ్ అయిపోతుందంటే రియాలిటీ ఏంటి అండ్ మీరు అనుకునేది అది ఎక్కడ లేనే లేదు అని యూ ఫర్గెట్ దట్. సో ఆ పెయిన్, లాంగింగ్, సఫరింగ్ ఎవరైతే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, దాన్ని మనం వన్ సైడెడ్ లవ్ అంటాము. ఇట్ కెన్ బికమ్ లైక్ ఎన్ ఒబ్సెషన్. ఈ మనిషి నాకు కావాలి, చూసారు కదా, ఐ వాంట్ దిస్ పర్సన్ అంతే. ఆ రియాలిటీ వాళ్ళు వద్దంటున్నారు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్ని పక్కన పెట్టి యు ఆర్ చేజింగ్ దట్ పర్సన్. దాన్ని కూడా మనం వన్ సైడెడ్ లవ్ అంటాము. ఇంకో ఎగ్జాంపుల్, పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఫస్ట్లో కొంచెం రిలేషన్షిప్ బాగానే ఉండింది, బాండింగ్ బాగానే ఉండింది, కానీ మీ వాల్యూ సిస్టమ్స్, తర్వాత మీ హాబీస్, ఇంట్రెస్ట్స్ అవి వేరేగా ఉంటే లవ్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. మనం ఆల్రెడీ అది మాట్లాడుకున్నాము. అప్పుడు యూ గ్రో అపార్ట్. అప్పుడు ఏంటంటే ఆ వేరే మీ పార్ట్నర్కి మీ మీద అంత అటాచ్మెంట్ తగ్గిపోతుంది. వాళ్ళు వేరే పక్క టైం స్పెండ్ చేస్తున్నారు, ఆఫీస్లో బిజీగా ఉన్నారు, మీకు అంత టైం అటెన్షన్ ఇవ్వట్లేదు. సో మీ తరఫ్లో అదేమంటే యూ బికమ్ మోర్ డెస్పరెట్ ఫర్ దెమ్. అర్థమైంది కదా. సో వాళ్ళకి ఇష్టమైంది మీరు వంట చేసి పెడతారు, హస్బెండ్ ఇంటికి వస్తారు, వైఫ్ ఇంటికి వస్తారు, వాళ్ళకి ఇష్టమైంది వేసుకుంటారు. సో టు గెట్ బ్యాక్ దట్ లవ్ విచ్ యూ వన్స్ హ్యాడ్, ఓకే, దానికి కూడా డెస్పరేట్ అయిపోతారు చాలా. అవును. దీన్ని కూడా మనం వన్ సైడెడ్ లవ్ అంటాం. ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు లేదు, టు గెట్ ఇట్ బ్యాక్, దట్ ఈస్ ఆల్సో వన్ సైడెడ్ లవ్. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో దీన్ని మనము ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ కదా. ఎస్, ఎందుకంటే ఎన్నో రాత్రులు ఏడుస్తూ ఉంటారు, ఇమాజినేషన్లో ఉంటారు, రకరకాలు ట్రై చేస్తారు, రకరకాల గిఫ్ట్లు తెస్తారు, మీలో మార్పులు, ఇలా మారిపోతే వాళ్ళు ఓకే అంటారేమో. మీ కంప్లీట్ పర్సనాలిటీ, మీ ఫోకస్ అంతా ఆ పర్సన్ మీదే ఉంటుంది, ఒక అబ్సెషన్ లాగా. అవును. ఓకే, చాలా మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, యాంగర్, యాంగ్జైటీ ఇలాంటివి మేము చూస్తాం ఇలాంటి కేసెస్లో. ఓకే, సో వన్ సైడెడ్ లవ్ ఉంటే ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. నిజంగా అది బాడీలో కూడా అనిపిస్తూ ఉంటుంది, హెవీనెస్ అండ్ స్టిఫ్నెస్ ఇన్ ద మసిల్స్. ఓకే, బాడీ పెయిన్స్, ఏక్స్ ఇవన్నీ కూడా వస్తాయి డిప్రెషన్లో ఉంటే. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? హౌ టు డీల్ విత్ ఇట్? ఫస్ట్ మనం ఏమనుకుంటాం, ప్రాబ్లం అంటే ఎవరితోనో మాట్లాడాలి, అవునా, వీ వాంట్ టు టాక్ టు సంబడి. కానీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇమోషనల్ లిటరసీ. ఎప్పుడైనా వినారా ఈ వర్డ్? లేదండి. సో మీనింగ్ ఆఫ్ ఇమోషనల్ లిటరసీ ఇస్
ఎవరితో షేర్ చేయాలి, ఎంతవరకు షేర్ చేయాలి, వాళ్ళు ఇవన్నీ విని మా లైఫ్లో ఏమైనా బ్రేక్ త్రూ వాల్యూ యాడ్ చేస్తారా లేదా, లేకపోతే ఉట్టి విని వదిలేస్తారు. ఇది చూసుకోవాలి. ప్రతి ఒక్కటికి చెప్తూ ఉంటారు చాలామంది, నాకు ఇలా ఉంది, నాకు ఇలా ఉంది అని. ఓకే, అదేమవుతుంది, నవ్వుల పాలైపోతుంది. ఓకే, సమ్ పీపుల్ హ్యావ్ గాట్ నిక్ నేమ్, వన్ సైడెడ్ లవ్, లైలా మజ్ను, దేవదాస్ అని అంటారు కదా అట్లా. అవును. సో అది బాగుండదు. కానీ మీరు అందరికీ చెప్తూ ఉంటే ఇట్ బికమ్స్ అ బట్ ఆఫ్ జోక్స్ అండి. పీపుల్ డోంట్ రెస్పెక్ట్ యూ. సో చెప్పేమని చూడండి, ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా పెద్దవాళ్ళు ఒక గైడెన్స్ ఇవ్వగలిగితే వాళ్ళకి చెప్పండి. ఫ్రెండ్స్కి చెప్తే అన్లెస్ దే ఆర్ మెచ్యూర్ వాళ్ళు మీకు హెల్ప్ చేయలేకపోతారు. మాట వాళ్ళు పెట్టుకోలేకపోతే స్ప్రెడ్ అయిపోతుంది వేరే వాళ్ళకి. అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ని కంటైన్ చేయడం కూడా ఒక ఆర్ట్. మనం తెలవగానే చెప్పేస్తాం కదా అందరికీ, వీళ్ళు ఏదో చెప్పారు అని. సో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎవరైతే పెట్టుకోగలరు వాళ్ళకి మాత్రం చెప్పండి. తాకి అది స్ప్రెడ్ అయితే ఇట్ విల్ బీ ఏ ప్రాబ్లమ్ ఫర్ యూ ఓన్లీ. అది కూడా వెంటింగ్ అంటే ఏంటి, జస్ట్ టెలింగ్ యూ డోంట్ వాంట్ సొల్యూషన్స్. సో అది క్లియర్గా చెప్పాలి. చూడు, నేను నా బాధలు చెప్పుకుంటాను, దయచేసి నాకు సొల్యూషన్స్ చెప్పొద్దు, వదిలేసే, ఎందుకు ఇందులో ఉన్నావు, ఓకే, నీకు వేరే పని పాట లేదా, ఇలాంటి సొల్యూషన్స్ వద్దు. సో అప్పుడేమవుతుందంటే ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అవ్వవు. ఎందుకంటే అవే మీరు ఇయర్స్ కొద్ది ఫ్రెండ్స్ చెప్తుంటే దే ఆల్సో గెట్ బోర్డ్ కదా, దే విల్ గివ్ యూ సొల్యూషన్స్, వదిలేసి ఎందుకు ఇందులో ఉన్నావు. సో ముందే చెప్తే ఐ ఓన్లీ వాంట్ సమ్వన్ టు లిసన్ టు మీ అంతే, వాళ్ళు కూడా అంతవరకే చూస్తారు. దెన్ దే విల్ నాట్ గివ్ యూ సొల్యూషన్స్. వెంటింగ్ ఈజ్ అ గుడ్ ఆప్షన్, ప్రొవైడెడ్ ఎవరికి మీరు చెప్తున్నారో వాళ్ళు ట్రస్ట్ వర్దీగా ఉండాలి, స్ప్రెడ్ చేయకుండా, అండ్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉండాలి టు ట్రీట్ ద కంటెంట్ ప్రాపర్లీ. అదొకటి. సెకండ్లీ, మీరు యూ కెన్ ట్రై రీడింగ్ గుడ్ బుక్స్ ఆన్ వన్ సైడెడ్ లవ్, వేర్ యూ గెట్, మీకు ఇన్సైట్స్ దొరుకుతాయి ఏం చేయాలి. ఇఫ్ మీకు రీడింగ్ ఇష్టం లేకపోతే, ఇందాక నేను చెప్పాను రెపెటిషన్ కంపల్షన్ గురించి. అంటే ఏంటి, ఇప్పుడు ఒక్క నిమిషం, రీడింగ్ ఇష్టం లేకపోతే దగ్గర అది ఎడిట్ చేసేయండి, రిమూవ్ దట్ పార్ట్. ఓకే 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 రెపెటిషన్ కంపల్షన్ అని అంటే ఏంటి, ఇప్పుడు మీరు నాకు ఇష్టం అనుకోండి, నేను ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, 1 ఇయర్గా చెప్తున్నాను, మీకు అది తెలుసు కదా, మీరు ఆల్రెడీ చెప్పారు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో మళ్ళీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మార్పు తీసుకొస్తారని అది పక్కన పెట్టేయాలి. అంటే ఏంటి, యూ హ్యావ్ టు ఫైండ్ సంబడి ఎల్స్, నాట్ దట్ పర్సన్. ఎవరి మీద మీకు ఆ ఫీలింగ్స్ ఉండు, ఎందుకంటే దే కెన్ బికమ్ రూడ్ ఆల్సో, దట్ విల్ హర్ట్ మోర్. సో అక్కడ మాత్రం ఇది ట్రై చేయకండి. మైండ్ఫుల్నెస్ ఏదైతే చాలా పాపులర్గా ఉంది ఇప్పుడు, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టూల్. అంటే ఏంటి, ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం. ప్రెజెంట్ మూమెంట్లో ఏంటి, అన్నీ ఉంటాయి, పాస్ట్ ఫ్యూచరు అన్నీ ఉంటాయి. ప్రెజెంట్ మూమెంట్ అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనం ఏం చేయాలి, సెలెక్టివ్ అటెన్షన్నే ఇవ్వాలి. అంటే ఏంటి, నా బాధ నాది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కరెక్ట్, 1 సైడెడ్, కానీ మిమ్మల్ని ఎందుకు హ్యారెస్ చేయాలి చెప్పండి, మాటికి ఫోన్లు చేసి మెసేజ్ చేసి, అవునా కదా. నా బాధ, నా ప్రాబ్లం, 1 సైడెడ్ లవ్, నేను ఎలా బయటకు రావాలో చూడాలి. బికాజ్ యూఆర్ టోల్డ్ మీ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో అప్పుడు ఏం చేయాలి, మెడిటేషన్ చేయొచ్చు. మైండ్ఫుల్నెస్ ఏంటి, అవును నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు లేవు, వాళ్ళని బలవంతం చేయడం ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఎందుకంటే ఎవరిని ఫోర్స్ చేసి మనం లవ్ చేయించడం, ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఆగదు. యూ కెనాట్ లవ్ అట్ గన్ పాయింట్ కదా. సో డైలాగ్స్ విత్ వన్ సెల్ఫ్, మైండ్ఫుల్గా పార్క్లో వెళ్ళి కూర్చోండి, అవును నాకు చాలా బాధ వేస్తుంది, ఇఫ్ యూ వాంట్ టు క్రై యూ కెన్ క్రై. ఓకే, డీల్ విత్ యువర్ ఎమోషన్స్ ఆన్ యువర్ ఓన్. ఫ్రెండ్స్ మీద కూడా ఎక్కువ డిపెండ్ అంటే వాళ్ళు విరక్తిపడి వెళ్ళిపోతారు, దే విల్ అవాయిడ్ యూ నెక్స్ట్ టైం, మళ్ళీ ఇదే టాక్ అబౌట్ ఇట్. సో ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ యూ ఫీల్. సమ్టైమ్స్ వీ ఆల్సో టెల్ ద క్లయింట్స్, పిల్లో పెట్టుకుంటారు, ఇట్స్ అ థెరపీ అనమాట. కోపం వస్తే ఒక మనిషి మీద, చైల్డ్హుడ్ ట్రామా అవన్నీ ఉంటాయి కదా, సో మీకు వాళ్ళు దే ఆఫ్టర్ ఆల్ సైడ్ నో టు యూ, అవునా. సో మీలో కోపం ఉంటుంది, అగ్రెషన్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద బాడీ. ఆ అగ్రెషన్ బయటకి రావాలి. అగ్రెషన్ బయటకు రాకపోతే ఇట్ విల్ లీడ్ టు డిప్రెషన్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ ఇవన్నీ వస్తాయి. అగ్రెషన్ బయటకు రావాలంటే ఏం చేయాలి, వాళ్ళ మీద అరవటము, కొట్టడము, తిట్టడం కాదు, అవి కాదు. కీప్ పిల్లో అండ్ దాన్ని బాగా యూ కెన్ బీట్ ఇట్ నైస్లీ. వాళ్ళని కొట్టడం కాదు, మీ అగ్రెషన్ బాక్సింగ్ ఎందుకు చేస్తారనుకోండి, బై అ నైస్ బాక్సింగ్ థింగ్ అండ్ కీప్ హిట్టింగ్ ఇట్, యువర్ అగ్రెషన్ విల్ కమ్ అవుట్. కొంతమంది వస్తువులు పడేస్తారు చూసారా, కోపం వస్తే గట్టిగా డోర్లు కొడతారు, ఇట్ ఈస్ అగ్రెషన్. సెకండ్ థింగ్, కామ్ అయిపోయిన తర్వాత కీప్ 2 chairs, అక్కడ ఒక పిల్లో పెట్టండి, మీరు ఇక్కడ కూర్చోండి అండ్ హ్యావ్ అ డైలాగ్. నేను నీ దగ్గర వచ్చాను,
ఇంత ఫీలింగ్స్ తీసుకుని ఎందుకు నువ్వు నన్ను అలా చూడలేకపోయావు, ఐ వాంట్ టు నో. సో దెన్ యూ టాక్ ఫ్రమ్ దాట్ ఎండ్ ఆల్సో, వీ కాల్ ఇట్ రోల్ ప్లే. సో అక్కడి నుంచి నాకు నాది నీ వాల్యూస్ మ్యాచ్ అవ్వట్లేదు, నా అంబిషన్ వేరే, లేకపోతే నాకు ఇలాంటి మనిషి కావాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది మీరు యూ స్పీక్ ఫ్రమ్ దేర్ ఎండ్ ఆల్సో. సో ఇలా మాట్లాడి యూ విల్ కమ్ టు అ పాయింట్ వేర్ ఇన్ మీకు అర్థమైపోతుంది దట్ ఇందులో ఇంకా ముందుకెళ్తే ఎవరికి మంచిది కాదు. దే హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ యూ ఆల్సో హ్యావ్ టు మూవ్ ఆన్. అగ్రెషన్ బయటకి రావాలి. బాక్సింగ్ గ్లవ్ ఇస్ అ గుడ్ థింగ్, జిమ్ ఇస్ అ గుడ్ థింగ్, జాగింగ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీ షుడ్ గెట్ ద స్వెట్ అవుట్. అగ్రెషన్ అప్పుడే బయటకు వస్తుంది, లేకపోతే కోపం ఏ రోజుకి ఎండ్ అవ్వదు. షార్ట్ టెంపర్డ్ అదే కదా, అగ్రెషన్ ఇస్ ట్రాప్డ్ ఇన్ ద బాడీ. సో ఇవి చేసిన తర్వాత హ్యావ్ అ హార్ట్ టు హార్ట్ టాక్, రోల్ ప్లే. ఓకే, ఆ తర్వాత యూ విల్ బీ ఎట్ పీస్. రెస్ట్లెస్ ఉంటుంది కదా వన్ సైడెడ్ లవ్లో, ఎప్పుడు ఒక లోపల ఒక ఫీలింగ్ మిక్సీలాగా తిరుగుతూ ఉంటుంది. అవునా, అది కామ్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, యోగా, ఓకే, థింగ్స్ టు కామ్ యువర్ సెల్ఫ్ డౌన్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమైతే ఉంటుందో, మీరు కామ్గా అయిన తర్వాత వాళ్ళ నుంచి డిస్టెన్స్ పెట్టేసుకోండి. అంటే వాళ్ళు ఏ టైంకి వెళ్తారో మీకు తెలుసు, ఆ టైంలో మీరు వెళ్ళకండి. చేంజ్ యువర్ టైమింగ్స్. ఇఫ్ పాసిబుల్ కట్ అవుట్ సోషల్ మీడియా, లైక్ ఐ సెడ్, బ్లాక్ అన్నీ చేసేయండి. స్టాప్ స్టాకింగ్ దెమ్. కామన్ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి కనుక్కోకండి, ఎలా ఉంది, నా మీద ఫీలింగ్స్ వచ్చాయా లేదా, నా గురించి ఆలోచన చేస్తున్నారా లేదా, అవన్నీ కూడా మానేయండి. అండ్ ఇంట్రాక్షన్స్, సపోజింగ్ యూ వాంట్ టు టాక్ టు దెమ్, ఫోన్ అక్కడ ఉంది, మెసేజ్ చేయాలి అనిపిస్తే ఫోన్ పక్కన పెట్టేయండి, వేరే పని చేయండి. ఆ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడు మీకు అర్జ్ ఉంటుంది కదా టు మెసేజ్ ద పర్సన్, ఆ యాక్షన్ తీసుకోకండి. ఇట్ విల్ బీ దేర్ ఫర్ హాఫ్ అన్ అవర్, 1 hour వెళ్ళిపోతుంది. ఆ టైంలో మీరు యాక్షన్ తీసుకుంటే అది ఎండ్లెస్గా వెళ్తూ ఉంటుంది. యాంగ్జైటీ కూడా అంతే, ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. సినిమాలో వెళ్తే ఏమవుతుంది చెప్పండి, థియేటర్లో మూవీ విల్ బిగిన్ అండ్ ఎండ్ ఆన్ టైమ్. మీకు అప్పుడు ఫోన్ కాల్ వస్తే మీరు ఫోన్లో మాట్లాడితే మళ్ళీ చెప్పచ్చు రివైండ్ చేయండి అనేది, థియేటర్లో చెప్పలేక అలానే అనుకోవాలి. ఇట్ ఈస్ నాట్ యువర్ హోమ్ థియేటర్ మీరు రివైండ్ చేయడానికి. ఆల్వేస్ థింక్ యు ఆర్ ఇన్ అ థియేటర్. మూవీ విల్ బిగిన్ అండ్ ఎండ్ ఆన్ టైమ్. ఇది కూడా, ఈ ఫీలింగ్స్ కూడా అంతే. మీరు ఏ రోజు మొబైల్లో యూట్యూబ్ చూస్తాను, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకుంటానంటే యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీ కంట్రోల్లో ఉంది అది. వన్ సైడెడ్ లవ్ కూడా మీ కంట్రోల్లో ఉంది, ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ లైఫ్. సో ఇంటరాక్షన్స్ మీరు కట్ చేసేయాలి. ఎంత ఫీలింగ్ వచ్చి, ఎంత అర్జ్ ఉన్నా కూడా టేక్ అవుట్ ద అగ్రెషన్, గో ఫర్ ఎ జాగ్, రన్, స్కిప్పింగ్ చేయండి. ఫిజికలీ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. ఆ తర్వాత ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ లవ్ ఏదైతే మనం అంటాము. ఓకే, లైక్ లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. మీ హెయిర్, మీ ఫేస్, మీ వెయిట్ చేంజ్ చేయాలంటే గెట్ అ డిఫరెంట్ హెయిర్ స్టైల్. ఎప్పుడు ఇట్లా ఉంటే ఈ సైడ్ చేసుకోండి, వేర్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కట్స్, జాయిన్ సమ్ క్లబ్స్. ఓకే, అండ్ హెల్దీ ఈటింగ్. అండ్ మీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఒకవేళ వాళ్ళు మీ ప్రోగ్రెస్ చూసి ఏం మర్చిపోయావా, ఫైనలీ యూ హ్యావ్ డన్ ఇట్ అంటే యూ కెన్ స్పైరల్ బ్యాక్ ఇన్ టు ఇట్. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైతే మిమ్మల్ని పుల్ చేస్తున్నారో వాళ్ళని కూడా మీ లైఫ్ నుంచి పక్కన పెట్టేయండి. అంటే ఏంటి, మీ గార్డెన్లో ఎలాంటి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ పెట్టాలో అది మీరు డిసైడ్ చేయాలి. సో ఎవరైతే మీకు హెల్ప్ఫుల్గా లేరో వాళ్ళని తీసేయండి. కీప్ ఓన్లీ పీపుల్ who are helping you progress, not reminding you of that. Okay, join courses, join avandi, join programs, and career path. You can have different career paths. Okate chestunnaru anukondi, open your own business, make new friends. Okay, travel, you can travel also, or you open a YouTube channel. There's so many things. Open a podcast cheyadaniki ento unnai kada life lo, avuna andi. And then go back to your family. మీరు ఇంత బిజీగా ఉన్నారు ఇందులో, మేబీ యూఆర్ నెగ్లెక్టింగ్ యువర్ పేరెంట్స్, సిస్టర్ అండ్ ఆల్. అవునా కదా? సో గో బ్యాక్ అండ్ బిల్డ్ యునో బాండ్ విత్ యువర్ ఫ్యామిలీ. వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేశారు. కొంతమంది ఫ్రెండ్స్ కూడా అదే చేస్తుంటారు, ఎప్పుడు ఇదే టాపిక్. సో గో బ్యాక్ టు సమ్ పీపుల్ హు ఆర్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు చెప్పు, ఇంతకాలం నేను ఎలా ఉన్నాను, నా గురించి ఆలోచన చేస్తున్నాను. సో గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్, డూ సమ్ కమ్యూనిటీ సర్వీస్. ఇవన్నీ చేశాక యూ విల్ ఫైండ్ అ పర్పస్ ఇన్ లైఫ్. ఒకటేమంటే నేను చెప్తానండి, లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, రకరకాల ప్రాబ్లమ్స్. దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మీకు మీ పర్పస్ ఏంటి అని తెలుస్తుంది. వాట్ ఈస్ యువర్ లైఫ్ పర్పస్? అప్పుడు మీ ప్రొఫెషన్, ప్యాషన్, దే విల్ బి కనెక్టెడ్. ఆ తర్వాతే మీ ఒథెంటిక్ సెల్ఫ్లో యూ విల్ రీచ్ హయ్యర్. వెనక తిరిగి చూస్తే ఆ పర్సన్ గురించి మీకు హేట్రెడ్, నెగటివిటీ ఉండదు. బికాస్ యూ హ్యావ్ కమ్ టు దిస్ స్టేజ్, దెన్ యూ కెన్ లెట్ గో వితౌట్ ఎనీ నెగటివిటీ. అవునా కాదా? అవును.
సో ఫిక్సేషన్ అబ్సెషన్ ఒకటే. ఇఫ్ ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, యూల్ అండర్స్టాండ్ దట్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంట్రెస్ట్ లేకపోతే యూ విల్ నాట్ పర్సిస్ట్. సో వన్ సైడెడ్ లవ్ చాలా పెయిన్ఫుల్ అండి. ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అవును, కానీ ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. సో మీరు అందులో హాఫ్ హార్టెడ్గా గివ్ అప్ చేయకండి. మెంటల్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. అంటే ఏంటి, నాకు ఒక 1 year పట్టచ్చు, 6 months పట్టచ్చు. గివ్ ఇన్, టయర్డ్గా అయిపోతే కొంచెం రెస్ట్ తీసుకోండి, అగైన్ గో అండ్ స్టార్ట్. డోంట్ గివ్ అప్ ఇన్ బిట్వీన్, ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ లైఫ్ అండ్ మీకు కూడా ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలా, అవునా? అవును. సో ఒకవేళ మీకు ఇవన్నీ చేశాక మీరు యూఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ అండ్ చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంది అనుకో, మీరు బయటకు వస్తారు, మళ్ళీ యువర్ గోయింగ్ బ్యాక్ టు ఇట్ అండ్ డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువ అయిపోతుంటే దెన్ యూ షుడ్ సీ అ థెరపిస్ట్ డెఫినెట్లీ. అక్కడ స్ట్రక్చర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది అండ్ కొంచెం ఎఫెక్టివ్గా మీరు దీని నుంచి బయటకు రావచ్చు. సపోర్ట్ గ్రూప్స్ కూడా చాలా ఉన్నాయి. జాయిన్ అ సపోర్ట్ గ్రూప్, గుడ్ వన్, వేర్ యూ హెల్ప్ ఈచ్ అదర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, గ్రూప్ కోచింగ్. అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ నాట్ టు పుల్ యూ డౌన్ అండి. సో మీ లైఫ్ పర్పస్, ఇంత పెయిన్ అయిన తర్వాత లైక్ దిస్ సే రెయిన్ తర్వాత క్లౌడ్స్ తర్వాత సన్ వస్తుంది కదండి, ఇందులో కూడా ఆఫ్టర్ ద పెయిన్ దెర్ ఇస్ గెయిన్ అండ్ దట్ గెయిన్ ఇస్ యూ విల్ అండర్స్టాండ్ మీ స్ట్రెంగ్త్ ఎంత, మీ కేపబిలిటీస్ ఎంత, మీ రెసిలియన్స్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇంకా ముందుకు యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ మెనీ థింగ్స్ బికాజ్ యూ హెవ్ గాట్ దర్ ఎక్స్పీరియన్స్. సో అన్నీ నెగటివ్ కాదు, ఓకే, బట్ యూ నీడ్ టు హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. సో ఐ హోప్ ఇవన్నీ మీరు ఫాలో చేసి అండ్ మీ వల్ల కాకపోతే సీక్ హెల్ప్ ఆఫ్ అ థెరపిస్ట్. అండ్ వన్ సైడెడ్ లవ్ ఇస్ అవర్ ప్రాబ్లమ్ అండి. సో డోంట్ ట్రబుల్ ద పీపుల్ హూమ్ యూ లవ్ హూ హెవ్ సెడ్ నో టు యూ. అవన్నీ చేస్తే మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ సొల్యూషన్ రాదు. సొల్యూషన్ కమ్స్ ఫ్రమ్ యూ ఓన్లీ, నాట్ ఫ్రమ్ దెమ్. వెరీ వెల్ సెడ్ కవిత గారు. అంటే చాలామంది ఈ ప్రాబ్లంలో సఫర్ అయ్యే వాళ్ళకి ఈరోజు ఎపిసోడ్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అపర్ణ గారు.